అందరికీ నమస్కారం. దాదాపు 5 దశాబ్దాలుగా మన తెలుగు పరిశ్రమలోను భారతదేశ సినీ పరిశ్రమలోను బోల్డ్ అనే అద్భుతమైన వైవిధ్యభరితమైన కథల్ని మనకి పాటలు, డ్రామా, ఫైట్లు లాంటి కమర్షియాలిటీ అనే సుధతో కలిపి అందించినటువంటి మన దర్శకేంద్రులు, దిగ్గజం, మన లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు కథాసుధ అనే ఒక వైవిధ్యభరితమైన కాన్సెప్ట్తో ఆయన పర్యవేక్షణలో, ఆయన ప్రోత్సాహంతో మన ముందుకు రాబోతోంది ఈటీవీ విన్లో ఈ 6వ తారీఖు నుంచి. మరి అసలు ఈ కథాసుధ అంటే ఏంటి, అసలు ఆయన ఈ కథాసుధ కాన్సెప్ట్ని మన ముందుకు ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలతోటి మన ముందు ద లెజెండరీ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ కె రాఘవేంద్రరావు గారు ఈజ్ హియర్. నమస్తే సార్. యాజ్ యూజువల్ మిమ్మల్ని కలవగానే ఒక మంచి మన అనే ఫీలింగ్, ఒక పాజిటివ్ ఆరా అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు సార్. ఆ వైబ్ ఇక్కడికి రాగానే తెలిసిపోయింది మాకు. వీఆర్ జస్ట్ ఫీలింగ్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. సో కథాసుధ యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం ఒక సెన్సేషన్ లాగా అందరి నోట వినిపిస్తుంది, ఏంటి కథాసుధ అలే బరి ఉంది అని చెప్పేసి. అయితే కథాసుధ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకునే ముందు సార్, ఇప్పుడు ఇంత చక్కటి ఆఫీసు, ఎంతో అద్భుతమైన ఇల్లు, ఇలాంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని, ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకున్నారు కదా సార్. సో హాయిగా రిలాక్స్డ్గా టైం స్పెండ్ చేయకుండా ఎందుకు సార్ మీరు ఇంత తపనతో, తాపత్రయంతో ఒక ప్రాజెక్ట్కి నేను పర్యవేక్షణ చేయాలి, ఇంతమందికి నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ తపన అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా? చాలా మంచి క్వశ్చన్ అడిగామ్మా. నేను ఎప్పుడూ ఒకటి చెప్తా ఉంటానమ్మా, మన ఎలా పైకి వచ్చామనేది ఒకసారి గుర్తుంచుకోవాలి ఎప్పుడు, కింద నుంచి. అందున ఎప్పుడు మాట్లాడినా నేను వాళ్ళు ఈ పొజిషన్లో ఉండటానికి స్వర్గీయ విశ్వఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు. నా ఫస్ట్ షీల్డ్ కూడా రాజకపూర్ చేతుల మీదుగా రామారావు దగ్గర ఉండి అడవిరాముడు అనే స్టిల్ ఎప్పుడు నా దగ్గర ఉంటుందన్నమాట. అది సంవత్సరంలో ఆడింది. అందుకనే జీవితంలో నేను ఉండటానికి కారణం ఆయన. ఆ తర్వాత కొత్త ఫీల్డ్లోకి కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోవాలి అనే సామెత ఉంది కనుక ఎప్పుడైనా సరే నా తర్వాత ఇంకో డైరెక్టర్ రావచ్చు అని చెప్పి మళ్ళీ రామోజీరావు, ట్రిబుల్ మేమందరం అనమాట. రామారావు ఈటీవీకి సేఫ్టీకి బిజీ డైరెక్టర్స్ వచ్చిన తర్వాత మనం ఖాళీ అవుతాం కదా అనే ఉద్దేశంతో 25 ఏళ్ల క్రితమే శాంతినివాసం అనే సీరియల్తో రాజమౌళిని డైరెక్టర్గా పెట్టి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. సో ఇప్పుడు సినిమాలు సాటిస్ఫాక్షన్ 3 గంటల సినిమాలు, సినిమా మనకు ఎంత చేసింది, మనం సినిమాకి ఏం చేయాలి, సినిమాకంటే సినిమా ఫీల్డ్కి ఏం చేయాలి, ప్రేక్షకులకు ఏం చేయాలి అంటే ఈ వయసులో నేను చేయగలిగింది ఏంటని ఆలోచిస్తే ఒకసారి యూట్యూబ్ ఛానల్ పెడితే ఎలా ఉంటుందని అనిపించింది. యూట్యూబ్ ఛానల్ పెడితే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూసి ఎవరు బాగా డైరెక్ట్ చేశారు, డైలాగ్స్ ఎవరు బాగా రాశారు, ఎవరు బాగా యాక్ట్ చేశారు, సో వాళ్ళని కనుక నా తరఫున కూడా నేను తీస్తే దానికి ఒక ఇది వస్తుంది, వాళ్ళకు కూడా ఒక కెరియర్లో రాఘవేంద్రరావు దీంట్లో చేశారని. నేను తీసే చిన్న చిన్న సినిమాలకు కూడా నేను పైనుండి డైరెక్టర్స్ని పరిచయం చేయటం, రైటర్స్ని పరిచయం చేయటం, అందమైన అమ్మాయిలను పరిచయం చేయటం, అలా మొదలయ్యి లక్కీగా నాకు మళ్ళీ ఈటీవీ నుంచే కథాసుధ అనే ½ సినిమాలు తీస్తున్నామండి అని బాపినేడు గారును మూర్తి గారు వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అరగంటలో కథ అయిపోవాలి. నా లెక్క ప్రకారం ఏ సినిమాకైనా అద్భుతమైన కథ అరగంటే ఉంటుంది, మిగతా అంతా యాక్షను, ఫైట్స్ గిట్స్ ఉంటాయి కదా. అందుకనే థ్యాంక్ గాడ్ మళ్ళీ ఈటీవీ మళ్ళీ నాకు ఫుల్ పని ఇచ్చినట్టు ఇండస్ట్రీకి ఒక కొత్త ఆర్టిస్టులని, కొత్త డైరెక్టర్లని
కొత్త డైలాగ్ రైటర్స్ని పరిచయం చేసే అదృష్టం వచ్చింది. అంటే గివింగ్ బ్యాక్. ఇది కాకుండా నేను అప్పుడప్పుడు డైరెక్షన్ క్లాసులు కూడా ఫ్రీగా చెప్తున్నాను అన్నమాట. అవును అవును సార్. సో బిజీగా ఆకపోయి నాకు నువ్వు 1000 కోట్లు ఇచ్చినా కూడా నాకు డైరెక్షన్ మీద ప్రేమ పోదు నాకు. అది పక్కన పెట్టేస్తాను. సో డైరెక్షన్ అనేది ప్యాషన్. అది నేర్పించడం అయినా ప్యాషనే, నేర్చుకోవడం కూడా ప్యాషనే. ఈ జనరేషన్ వాళ్ళతో పనిచేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను. డైరెక్ట్గా షూటింగ్కి వెళితే ఏం చేయాలో అనేది యూట్యూబ్ నుంచి వచ్చిన కంగారుగా ఉంటుంది కనుక ఈ కథాసోద ఈ విధంగా చాలా హెల్ప్ అయింది. అలా సెలెక్ట్ చేసిన ఒక మంచి డైరెక్టరు, అతను హీరోగా కూడా యూట్యూబ్లో చేస్తాడు, కథ రాస్తాడు, పాటలు రాస్తాడు. సో అతన్ని డైరెక్టర్గా పెట్టి ఈ కథ అతనిదే, నేను దాని స్క్రీన్ ప్లే గిన్పేజ్ చేసి రామ్కి ఒకసారి పిలుద్దాం, డైరెక్టర్ పిలుద్దాం. తప్పకుండా మా డైరెక్టర్ రామ్కి గారు ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ జాయిన్ దిస్ ఇంటర్వ్యూ అండి. ఎస్, మీరు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. సో రామ్కి గారు నమస్తే. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఒక మంచి ప్రాజెక్ట్తో రావాలని ఏ డైరెక్టర్ అయినా కలలు కంటూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఆ అవకాశంతో పాటు ఇంకొక అదృష్టం కూడా దొరికింది. రాఘవేంద్రరావు గారి సాన్నిహిత్యంలో, ఆయన పర్యవేక్షణలో చేయగలిగే అరుదైన ఆపర్చునిటీ దొరికింది మీకు. అది కూడా రాఘవేంద్రరావు గారు చెప్తున్నట్టు మీరు ఈ సినిమాకి చాలా విధాలుగా కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో చెప్పండి, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అసలు కథాసుధా. బేసికల్గా ఫస్ట్ నేను అసలు ఇండస్ట్రీకి రావడం కోసం అని ట్రయల్స్ స్టార్ట్ చేసేటప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడిని. అంటే నాకు ఫస్ట్ టీం ఏమి ఉండేది కాదు. ఫస్ట్ నేనే ఎడిట్ చేసుకోవడం, నేనే స్టోరీ రాసుకొని, నేనే యాక్ట్ చేసుకొని అన్ని వైజాగ్లో చేసేవాడిని. తర్వాత అలాగ ఒక 2-3 ఇయర్స్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ ఎలా అప్రోచ్ అవ్వాలి, హైదరాబాద్ ఎలా రావాలి అని చెప్పి ఏవో ట్రై చేస్తున్నా, వస్తున్నా, అవ్వట్లేదు, వెళ్తున్నా. ఆ టైంలో సడన్గా ఇలా రాఘవేంద్రరావు గారి ఆఫీస్ నుంచి కాల్ చేసామనగానే ఈయనెందుకు అంటే నాతో ఏం పని అన్నట్టు అనుకున్నా. బట్ చాలా భయపడ్డా. బట్ ఆయన అక్కడే కూర్చొని ఉంటే నేను లోపలికి రావడం, ఆయన చాలా కూల్గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే, అంటే చాలా సీరియస్గా ఉంటారని అనుకున్నా. బట్ చాలా నవ్వుతూ మాట్లాడుతూ, నీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చూశాను, అందులో ఇది బాగుంది అన్నట్టు అన్నీ డిస్కస్ చేస్తుంటే నేను అసలు షాక్ అయ్యాను. అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి కూడా చూస్తారా అని నాకు తెలియదు అసలు. అలాంటివి కూడా అంటే చూస్తారని ఫుల్ అప్డేటెడ్గానే ఉన్నారు. సో అప్పటి నుంచి ఇంకా ఇలా అడిగారు, ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, నీలో ఏంటి ఉన్నాయి స్కిల్స్ అంటే ఇలా చెప్పాను, ఇలా లిరిక్స్ రాస్తాను సార్, ఇలా యాక్ట్ చేస్తుంటా, డైరెక్ట్ చేస్తుంటా అంటే, ఇంకా ఏంటి నీ టాలెంట్స్ చెప్పు అంటే ప్రతి దాంట్లోని సూపర్వైజింగ్ చేయడం, అంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉంటే దాన్ని బెటర్ చేయడం, సజెషన్స్ ఇవ్వడం, ఇలా ప్రతి దాంట్లో నేర్చుకున్నాను. బేసికల్గా ఇంకొక థింగ్ ఏంటంటే, కేవలం ఏదో కథ పరంగానో ఇంకొక రకంగానే కాకుండా ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, అంటే ఒక మూవీస్లో వర్క్ చేసేటప్పుడు ఆర్టిస్టులు, ఆయన సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి లైక్ అల్లు అర్జున్ దాకా అందరినీ ఆయన వర్క్ చేశారు కాబట్టి ఏ ఆర్టిస్టులు ఎలా ఉంటారో వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి. ఎందుకంటే స్టోరీ రాయడం, డైరెక్షన్ చేయడం మాత్రమే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మాకు ప్రతిదీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం, అది చాలా లక్. అది ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ మాకు రోజు షేర్ చేసుకోవడం. నాతో పాటు ఇంకా చాలామంది, ఒక 10-15 మంది ఇక్కడ ఆఫీస్లో ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా రోజంతా మార్నింగ్ అంతా ఏదో ఒక స్టోరీ డిస్కస్ చేయడం, షూట్స్ చేస్తూ ఉండడం, ఈవినింగ్ వెళ్ళి మేము రామానాయుడు స్టూడియోలో వెళ్ళి పికిల్ బాల్ ఆడడం, ఇదే మా డైలీ రొటీన్ అనమాట. బ్లెస్సింగ్ నిజంగా. అసలు నాకు కూడా ఏంటంటే ఈ కుర్రాళ్ళల్లో నేను కుర్రాడిని అయిపోయి నా వయసు మర్చిపోయి వీళ్ళ కథలు వింటా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓకే, అంటే ఏ కథలు సార్? రాసుకున్న కథలా? మామూలుగా యూట్యూబ్ బ్యాచ్, ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ వేరమ్మా. దాని డెప్త్ ఏంటి, అందులో ఎలా ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి, యూట్యూబ్ అంటే ఏంటి, ఎవరెవరు బాగా చేస్తారు, ఇందులో ఉన్న కష్ట నష్టాలు ఏంటి, హీరోయిన్స్ని ఎలా పట్టుకుంటారు, ఇటువంటి ఎక్స్చేంజ్ చేసుకోవటం,
తన ద్వారా కొంతమంది ఫస్ట్ ఇతనే వచ్చాడు, తన ద్వారా ఇంకా సాయి తేజ అని ఇంకో అబ్బాయి శేఖర్ అని ఇట్లా చాలామందిని. నాకు కూడా ఏంటంటే ఫుల్ డే ఏదో పని, వాడు పగల ఈ డిస్కషన్ అయితే మధ్యాహ్నం ఇంకో డిస్కషన్, అది కూడా మీకు ఇష్టమైన. సో బాపినేడు గారు ఇట్లా ఫస్ట్ చేయాలనుకున్నప్పుడు మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని ఇతను కథ చెప్పాడు, బాగా నచ్చి. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చూడటం మొదలుపెట్టాను. షార్ట్ ఫిల్మ్స్లో ఎవరు బాగా తీశారో, ఎవరు సబ్జెక్ట్ కానీ టేకింగ్ కానీ, వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్లో దొంగతనం, ఎక్కడ లొకేషన్ ఫీజులు కట్టకూడదు, దొంగతనంగా రోడ్డు మీద పెట్టేసి కార్ల కెమెరా దాచు ఇవన్నీ వింటా ఉంటే నాకు ఒకసారి రోడ్డు మీద షూటింగ్ చేస్తుంటే పోలీసు వచ్చాయంట. పోలీసు వస్తే వీళ్ళు మీరు రాఘవేంద్రరావు అన్నాడు. వాడేసుకుంటారు అప్పుడే. అంటే గ్యారంటీ ఏంటంటే నాకు ఫోన్ చేశారన్నమాట, ఏమైనా బాగున్నావు ఏంటి, ఎండలో చాలా కష్టపడుతున్నట్టానో, సార్ మీతో మాట్లాడు చాలా ఆనందంగా ఉందంట. అంటే కుర్రాళ్ళు తీసుకుంటున్నారా మందే, అది నువ్వు కూడా ఏదైనా వేషం వేయాలనుకుంటే ఎప్పుడు అంత టచ్లో ఉండు, ప్రతి వాడికి యాక్టింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈ లైఫ్ పార్ట్నర్ అనుకున్నప్పుడు ఇతను రాసిన దాంట్లో హీరోయిన్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. హీరో కొంచెం కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, పవర్ఫుల్ క్యారెక్టరు. అండ్ నా దృష్టి ఎప్పుడూ అందం మీద పడుతూ ఉంటుంది. సరే జనరల్గా న్యూస్ చూస్తే హత్యలు గిచ్చలు రోడ్ యాక్సిడెంట్లు ఇవన్నీ ఉంటాయని చెప్పి నేను యూట్యూబ్ కానీ ఈ షోస్ చూస్తూ ఉంటాను. యూట్యూబ్లో కొన్ని చూసిన దాంట్లో ఒక అందమైన అమ్మాయి కనపడింది. సరే ఆ అమ్మాయి షోస్లో కూడా చాలా గొడవ చేస్తుంది. ఎవరు అమ్మాయి అని ఎంక్వైరీ చేస్తే ఇట్లా చెప్పాడనమాట, సోనియా సింగ్ అని. ఏ దేశం నుంచి వచ్చింది అంటే వెంటనే పిలువు ఆ అమ్మాయి సంగతి తెలుద్దాం అని చెప్పి ఇప్పుడు కూడా పిలిచేసి తేల్చేద్దాం సార్. సోనియా సింగ్ ఈజ్ హియర్ విత్ us, సో ప్లీజ్ జాయిన్. గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. అందమైన అమ్మాయిలకి దొరికే ఒక ట్రెజర్ రాఘవేంద్రరావు గారి ఆఫీస్లో. ట్రెజర్ అంటే అదే. థ్యాంక్ యూ సార్. యా, సో కంగ్రాచులేషన్స్ టు యూ సోనియా. సో ఆల్రెడీ టీవీ షోస్ ద్వారా కానీ విరూపాక్ష లాంటి సినిమాల ద్వారా కానీ యూ హ్యావ్ మేడ్ సమ్ మార్క్ ఆఫ్ యువర్స్ ఇన్ ది ఆడియన్స్. అలాంటిది ఈసారి ఇలాంటి ఒక డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఈటీవీ విన్ అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో భాగం లాంటి ఒక ప్లాట్ఫామ్ కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ స్పెషల్ టు యూ కదా. సో టెల్ us సంథింగ్ అబౌట్ లైఫ్ పార్ట్నర్. అంటే విరూపాక్షకి ముందే నాకు సార్ పరిచయం, ఆఫీస్కి పిలవడం, అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 years. సార్కి నాకు సార్ మంచి ఫ్రెండ్స్ అనమాట. వీ హ్యావ్ బీన్ లైక్ దట్ ఓన్లీ కదా ఆల్వేస్. బట్ లైఫ్ పార్ట్నర్ అన్న ఆపర్చునిటీ వచ్చినప్పుడు సార్ వాంటెడ్ మీ టు కాస్ట్ వెరీ బ్యాడ్లీ. ఓకే, అంటే మనం ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్కి డెస్పరేట్ అయి చేస్తాం, బట్ సార్ నన్ను నేనే చేయాలి అనుకోవడం అన్నది నా అదృష్టం. రైట్. సో ఐ ఆల్వేస్ రాజ్ సార్ ఒక క్వశ్చన్, సార్ నేను ఒకటి చాలా రిగ్రెట్ అవుతున్నాను, నేను గంగోత్రి టైంలో పరిచయం అయ్యి ఉంటే బాగుండేది అని. సార్ దానికి మీరు ఏం ఆన్సర్ చేశారు? నేను లేట్గా పుట్టావు నువ్వు, లేకపోతే నిన్నే పెట్టిన దాన్ని. ఇప్పటికే గంగోత్రి పాట పాడుతుంది. సో ఐ లిసన్ టు మోస్ట్ ఆఫ్ ద ఓల్డ్ సాంగ్స్. అందులోని సార్ సాంగ్స్ లిరిక్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి వెరీ టచింగ్. సో అలా నేను సార్ అలా కనెక్ట్ అయ్యి వీ హ్యావ్ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట అప్పటి నుంచి. నేను పెంచుకుంటాను కూడా చెప్పాను. యా, అది కూడా చెప్పట్లేదు. బేబీ ఫేస్ చక్కగా, ఎక్స్ప్రెషన్ బాగా తెగ తాగుతుంది. అంటే బట్ రియల్ లైఫ్లో మంచినీళ్ళు తాగుతుంది. ఓకే. ఈ షార్ట్ స్టోరీలో ఒక పెక్యులర్ సిచ్యువేషన్ వస్తుందన్నమాట. దాంట్లో చాలా బాగా, అంటే అతను రాసిన విధానం బాగుంది. ఇతను ఈ అమ్మాయిను శ్రీహానాన్ని అతను కూడా అద్భుతంగా చేశాడు.
అంటే రేజర్ ఎడ్జ్ క్యారెక్టర్. అంటే జనరల్గా ఇప్పుడు ఇంతకుముందు చాలా చేసింది అమ్మాయి, ఇది ఈ అమ్మాయే చెయ్యాలి, నాకు ఎప్పటి నుంచో ఈ అమ్మాయితో చేయాలని ఆ షోస్ చూస్తున్నప్పుడు ఉండేది. అండ్ అయితే సార్ మీ అంటే ఈ కథాసుధా దాంట్లో మీ పర్యవేక్షణలో ఇంకా నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతూ వచ్చాయి కదా, లైఫ్ పార్ట్నర్కే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయాలి అని, అండ్ లైఫ్ పార్ట్నర్నే మొట్టమొదటి శీర్షికగా ముందుకు తీసుకురావాలని అనే థాట్ ఎందుకు సార్? అంత స్పెషల్ ఎందుకు లైఫ్ పార్ట్నర్? అంటే సోనియాతో చెప్పాను, ఇదే కదమ్మా ఇంకా ఫర్దర్గా కూడా మనం ట్రావెల్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ వారం వారం వస్తుంది కాబట్టి చేసేది ప్రతి దాంట్లో ఒకళ్ళే ఉండకూడదని వాడు ఛానల్కి కూడా ఒక ఇది ఉంటుంది కానీ స్టోరీకి డిఫరెంట్. నెక్స్ట్ వచ్చేద్దాం లవ్ యూ నానమ్మ అని, అందులో హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉండదు, నానమ్మకును మనవరాలకు ఉంటుంది. ఇంకోటేమో ఏవి అలనాటి ముద్దులు అని ఒకటి, అదేమో ఇంకో టైప్ స్టోరీ అమ్మ. సో ఇట్లా 3-4 చేస్తున్నాను. తర్వాత సుందరంగాడి ప్రేమ కథని అంకిత్ కొయ్యన, అంకిత్ కొయ్య ఎంటర్టైన్ రాజేంద్ర ప్రసాద్ టైప్. సో ఇప్పుడు 4 చేసామమ్మా, 4 వారాల సరిపడా. నెక్స్ట్ టర్న్లో మళ్ళీ మా బ్యాచ్. నేను ఎప్పుడైనా తనతో చెప్పాను, సినిమాలు కూడా అప్పుడప్పుడు ఏంటంటే తను ఒక కథ రాశాడు, చాలా బాగుంది, కొత్త వాళ్ళతో అతను యాక్ట్ చేసి చేయాలనుకున్నాడు, నేను పైనుండి ఏదో చేద్దాం అనుకుంటున్నాను. అట్లా ఎప్పుడైనా చిన్న సినిమాలు అంటే పెద్ద హీరోలు మనకు ఎట్లాగూ ప్రొడ్యూస్ చేయటం కుదరదు కదా, ఏదైనా వచ్చినప్పుడు మంచి వేషం ఉంటే ఈ అమ్మాయిని బుక్ చేసి పెట్టాను ఆల్రెడీ. మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అదృష్టం సార్, మీరు మీ నిజంగానే సార్తో వర్క్ చేయడం అనేది అదృష్టం ఉండాలి. అందులోనూ రాఘవేంద్రరావు గారు ఈజ్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ who went on to become huge stars in Indian films కాబట్టి you are so special in that. Super hand. మామూలుగా అయితే షోస్లో చూస్తే మటుకు తెగ అల్లరి ఉండేది. అంటే సార్ మీరు మౌనం మాట్లాడింది అన్న తర్వాత ఎంత సెన్సేషన్ అయిందో, ఆ అమ్మాయి మైక్ పట్టుకుని నోరు తెరిచిన ప్రతిసారి సెన్సేషన్ అవుతూనే ఉంటుంది. బిగినింగ్ కొంచెం నేనంటే కొంచెం ఇదిగా బిక్కు బిక్కు అమెరికా నుంచి వాళ్ళు వస్తే వాళ్ళందరికీ చాటింగ్లు గీటింగ్లు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది ఒకసారి. సో అప్పుడు బోర్ కొట్టినప్పుడు సోనియాతో ఫోన్ చేసి కవర్లు చెప్పుకోవటం, ఏం చేస్తాం ఇంట్లో. సార్ ముద్దు పేరు ఏంటో చెప్పలేదు సార్, తనకు ముద్దు పేరు ఏం అవునా? సస్పెన్స్. లైఫ్ పార్ట్నర్లో సస్పెన్స్ ఉందో లేదో కానీ ఓకే. చాలా మంచి అమ్మాయి అన్నారు బేసికల్గా. వర్క్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉండటం అనేది, ఏదో మన డబ్బులు ఇస్తారు, మనం డైలాగ్ చెప్తారు, మనం యాక్ట్ చేసి వెళ్ళిపోదాం కాకుండా షీ వాంట్స్ టు లెర్న్, ఇది ఓకేనా ఇది ఓకేనా ఇది ఓకేనా అని. అట్లాగే వర్క్ చేస్తున్నప్పుడు ఖాళీ టైంలో ఏంటంటే నేను నా షూటింగ్ సరదాగా ఉంటుంది, ఖాళీ టైంలో వీళ్ళ గురించి కవర్లు చెప్పుకుంటూ ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని, లేకపోతే వీళ్ళు అడిగే గంగోత్రి సంగతి చెప్పింది, నిజంగా ఎర్లీగా పుట్టుంటే డెఫినెట్ నిన్న పెట్టినదా అట్లా. ఇతను చాలామంది అమ్మాయిలతో చేస్తుంటాడు కదా, ఎవరో. నేను యాక్చువల్లీ దాని గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, అంటే ఈ బీయింగ్ హీరో డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్, ఇందులో మాత్రం శ్రీహాన్కి ఎందుకు వదిలేశారా అని. ఎందుకంటే రెండు కలిపి చేయడం అనేది టాస్క్, ఈ క్యారెక్టర్. సో అది ఎందుకు అంత కష్టం అనేది మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది, ఎందుకు శ్రీహానే చేయాలి అని. ఓకే, అందుకే రీజన్ ఉంది. అయితే రీజన్ ఉంది. ఓకే, చాలా టాలెంటెడ్ ఉంది, టాలెంటెడ్. అండ్ కెమెరా కూడా పిసి శ్రీరామ్ దగ్గర చేసిన అతను, నాకు సర్కార్ నౌకరైన సినిమాకి కూడా శేఖర్ అతను కూడా గుడ్ డైరెక్టర్ అండ్ ఇది కెమెరా కూడా అతనే. అండ్ చాలా సరదాగా ఉంటాడు, చాలా జోకులు వేసుకుంటూ. సో ఇది నిజంగా ఈటీవీకి మట్టుకు
చాలామంది ఇట్లా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి దే ఆర్ ప్రిఫరింగ్ న్యూ టాలెంట్. అది నిజంగా ఎప్పుడు పాడుతా తీయగాలో అనేది ఒక ఇన్వెన్షన్ అనేది కొన్ని వందల మంది న్యూ టాలెంట్కి అవకాశం వచ్చింది. స్వరాభిషేకం కానీ ఇవి కానీ అవి కానీ ఇది రియల్గా ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం అమ్మా. ఇండస్ట్రీకి టెక్నాలజీ పెరిగింది, చాలామంది హిడెన్ టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళ టాలెంట్ చూపించుకోవటానికి ఇట్లా హాఫ్ అన్ అవర్ సినిమాలు అనుకోమా, సినిమాల్లో గుట్టి కథే ఉంటుంది కనుక ఎక్స్ప్రెషన్స్ కానీ లైటర్ వీన్ కానీ ఇవి కానీ చేసి వాళ్ళు చూస్తే రేపు పొద్దున సినిమాల్లో అవకాశం రావచ్చు. స్టోరీ బాగా రాశాడంటే సినిమా కథ అడగచ్చు. సో ఇది గివింగ్ బ్యాక్. రామోజీరావు డ్రీమ్ అదేనమ్మా. ఆయన హ్యాట్స్ ఆఫ్ మేము ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన ఇప్పుడు చెప్తా ఉండాడు చిన్న సినిమాలు కూడా తీయాలని, చిన్న చిన్న కథలు కూడా తీయాలి అనేవాడు. అయితే సార్ వీళ్ళంటే షార్ట్ ఫిల్మ్స్ ఫార్మాట్ నుంచి వచ్చారు, ఆ తక్కువ టైంలో ఎలాగ చేయాలనేది బాగా అలవాటు అయిపోయి ఉంటుంది ఆలోచించి. కానీ మీరు ఒక హ్యూజ్ గ్రాండియర్ మూవీస్ నుంచి వచ్చారు. 2.5-3 hours సినిమాలు తీస్తూ అందులో పాటలు, ఫైట్లు అనే రకరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ని అంత గ్రాండ్గా ప్రజెంట్ చేస్తూ వచ్చిన మీకు ఈ ఫార్మాట్లోకి వెళ్ళడం, బ్లెండ్ అవ్వడం అనేది ఎలా అనిపించింది అసలు? చాలా హ్యాపీగా ఉందమ్మా. సోది లేకుండా పాయింట్ తీయటం. నేనేంటంటే వీళ్ళు భయపడకుండా ఉండటం కోసం అని చెప్పేసి నేను వాళ్ళతో నా ఆర్టిస్టులు రేపొద్దున ఆర్టిస్టులు అయిన తర్వాత డైరెక్టర్తో ఎలా ఉండాలి, లేకపోతే డైరెక్షన్ చేసినప్పుడు ఆర్టిస్ట్ని ఎట్లా చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను, నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇందులో ఫైనల్గా ఇంకొక సీక్రెట్ ఏంటంటే నేనే పాట కూడా రాశాను ఇందులో. ఈ మధ్య 3-4 పాటలు రాశాను. ఎందుకు రాశానో ఎలా రాశానో నాకు తెలియదు. చంద్రబోసు నాలో పూనాడు. అంటే ఇప్పుడు ఆ పాట ఎలాంటి పాట, ఎప్పుడు వినబోతున్నాం? డైరెక్ట్గా 6th శ్రీరామనవమి నాడు రిలీజ్ అవటం కోయిన్సిడెన్స్. అవును. మధ్యాహ్నం 12 o'clock రామదాసు శ్రీరామనవమి తరఫున నాగార్జున వచ్చే ఫస్ట్ చేయబోతున్నాడు. ఓకే. ఫస్ట్ లాంచ్ చేయటం. ఓ వావ్. అంటే ఈలోపు మాకు పాట వినే అవకాశం లేదంటారా? సోనియా పాడితే బాగుంటుందేమో అని తెలీదా? అది పోస్ట్ లో యాడ్ అయిన సాంగ్. ఓకే. అంటే BGM లో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ లో యాడ్ అయింది. రైట్. స్టోరీ మాంటేజ్. ఓకే. అంటే పండేం పడదు, బట్ ఎమోషన్ ఉండేది. లిరిక్స్ లో పండు ఉండే ఉంటుంది. ఫ్రూట్ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఫ్రేమ్స్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి కంపల్సరీ కదా సార్? నాకు గుర్తుంది క్యాప్సికమ్ ఉంది అంతే. జామకాయ ఉంది. అది సాంగ్ లో లేదు, సాంగ్ లో కాదు బట్ సీన్ లో అయితే. సీన్ లో ఓకే. బట్ ది బెస్ట్ పార్ట్ ఇస్ దట్ మీరు అడిగారు ఈ షార్ట్ స్టోరీ అంత పెద్ద మూవీ చేసి కూడా మళ్ళీ ఈ షార్ట్ స్టోరీ ఎంత గ్రాండియర్గా. మాకు అసలు ఆ ఫీలింగే రాలేదు ఇది ఒక షార్ట్ స్టోరీ అని. బికాజ్ ఒక యాక్టర్స్కి కూడా లైక్ మాకు ఒక 80% ఇది, తర్వాత 20% ఇన్పుట్స్ తీసుకుంటాం. బట్ ఇక్కడ అలా కాదు. ఈవెన్ వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా సార్ ఆ సీన్కి ఆ లైన్కి చేసి చూపించడం జరిగింది. నేను ఎనాక్ట్ చేస్తున్న ప్రతి సీన్లో ఇప్పుడు నేను చూసుకుంటే నాకు సార్ చూపించిందే కనిపిస్తుంది ఫర్ షూర్. ఎందుకంటే ఇప్పటికీ హీ కమ్స్ ఆ సీన్లో ఆ దీనికి ఆ ఎక్స్ప్రెషన్ చేసి మరీ చూపిస్తారు. అందులోని అలాంటివి నేర్చుకోవడం అన్నది ఈ టైంలో చాలా అదృష్టం మాకు. అది ఇది గుర్తున్నాయి. మీరు చాలా ఊరిస్తున్నారు తెలుసా, అన్నీ చెప్పకుండా చెప్తూనే వెయిట్ చేయిస్తున్నారు. బట్ యాక్చువల్లీ సార్, వాట్ ఈజ్ లైఫ్ పార్ట్నర్ అబౌట్? అంటే లైఫ్ పార్ట్నర్ అంటే కపుల్ మధ్య ఒక ఇది కథేమో అని అర్థం అవుతుంది. కానీ కపుల్ మధ్య రకరకాలు ఉండొచ్చు కదా, రొమాన్స్ ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, అండర్స్టాండింగ్ ఉండొచ్చు. అలా ఏ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ పార్ట్నర్ని మేము చూడబోతున్నాం? లవ్ స్టోరీ. బేసికల్లీ మనం ఒకరి మీద ఫీలింగ్స్ కలుగుతాయి, అది లవ్ ఆర్ హెల్స్ ఏదైనా. అంటే మన టీనేజ్లో కానీ ఏదైనా ఆ మనిషి మనతో ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ ఆ ఎమోషన్ అయితే మాత్రం ఎప్పటికీ మనకి గుండెల్లో ఉంటూనే ఉంటుంది. సో అంతవరకే చెప్తా.
సార్ చెప్తారు. సార్ మీరు చెప్పండి సార్. లైఫ్ పార్ట్నర్ అంటే పెళ్ళాం అనమాట. టైమింగ్. మళ్ళీ ఈ స్టోరీ దానికి రిలేటెడ్ అనుకుంటారేమో సార్. అందులో నా పెళ్ళాం ఉన్నాను. ఓకే సార్, వాట్ ఈస్ లైఫ్ పార్ట్నర్ అకార్డింగ్ టు యూ సార్? నా లైఫ్ పార్ట్నర్ డైరెక్షన్ అనమాట, తర్వాత ఫ్యామిలీ. ఇప్పటికి ఆన్ కెమెరా చెప్పారు. కాదు, నాకు ప్రతి క్షణం రాత్రి వెళ్తూ కూడా తను రాసిన స్క్రిప్ట్ తీసుకెళ్ళి కరెక్ట్ చేసుకోవటం, సజెషన్స్ రాయడం, పక్కన మాకు రాసిస్తారు, పొద్దున్నే చూసి మళ్ళీ దానికి తగ్గట్టుగా మళ్ళీ వేరే పర్స్పెక్టివ్లో మళ్ళీ రాయడం. ఓకే. ఇప్పుడు డైరెక్షన్ క్లాస్లో కూడా కొత్త డైరెక్టర్స్ ఎందుకు డైరెక్టర్లు అవుదాం అన్న వాళ్ళకి మెయిన్గా అదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు సోనియా కానీ ఇంకోళ్ళు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళని నీ పాట నువ్వు రాసేసావు ఇట్లా చెయ్యి అని చెప్పాలంటే ఏం చేయమంటారు అని అడిగితే ఇంట్లో అద్దం పెట్టుకో, నువ్వు అద్దం పెట్టుకుని నువ్వు వాళ్ళు అడిగితే ఇదిగో ఇలా చెయ్యి అంటానికి అవన్నీ కూడా నేను విజువల్స్ చూపించేసాను అనమాట. అది దాని మలాన డైరెక్షన్ చేయటం అనేది ఊరిన కెమెరా పెట్టేయటం, లెన్స్ పెట్టేయటం కాదు. ఆర్టిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మనకి ఇలా కావాలని తెలియాలి. అసలు అందరూ ఒకలాగా చేయలేరు కదమ్మా. ఇప్పుడు దేవతలో శ్రీదేవి, జయప్రద ఇద్దరు గొప్ప ఆర్టిస్టులే. అయినా ఒక కాంప్లికేటెడ్ సీన్ పెట్టాను. ఇద్దరు సైలెంట్గా ఉండాలి, ఒకరు ఎవరు ముందు మాట్లాడాలని. ఈ గ్యాప్లో ఏం చేయాలి? సైలెంట్గా ఉంటే ఎంత గొప్ప నట్లయినా కూడా కొన్ని ఇబ్బంది ఉంటాయి కదా. అప్పుడు చూచాక మీరేం చేస్తారు చూడండి అని చెప్పి నేను కొన్ని సజెషన్స్ ఇవ్వటం, అంతే కదా. ఇద్దరు గొప్పవాళ్ళు. సో వాళ్ళు 50% చేస్తే 50% డైరెక్టర్ కూడా చెప్పాలి. అందుకనే నాకు ఇందాక అన్నానంటే డైరెక్షన్ అనేది నా ప్యాషన్ అనమాట. మా ఫాదరు ప్రేమనగర్ తీశాడు, అలాంటి సినిమా నేను తీయలేకపోయానే. బట్ ఈ సబ్జెక్టు మటుకు బాగా నాకు ఇష్టమైన సబ్జెక్టు. ఈ పిల్లని నేను అడాప్ట్ చేసుకుంటాను కూడా చెప్పాను. వెరీ నైస్ గైడ్ అండ్ మంచి క్యారెక్టర్ ఉన్న సింహాచలం, విశాఖపట్నం పుణ్యక్షేత్రం నుంచి వచ్చాడు. సార్, ఇప్పుడు ప్రతి డైరెక్టర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. మీ సినిమాలే మాకు ఒక పెద్ద లైబ్రరీ. అసలు ఆ సినిమాల్ని చూసే బోల్డ్ నేర్చుకోవచ్చు. అలాంటిది మీకు దగ్గరగా ఉంటూ నేర్చుకునే అదృష్టం కూడా ఇలా ఎంతోమందికి కలుగుతుంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అయితే ఈతన్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటారు? రామ్కీకి సంబంధించి డైరెక్టర్గా మీరు చెప్తే బాగుంటుంది. అంటే వచ్చే కూడా చెప్తూ ఉంటాను. బేసిక్ గీతను ఆర్టిస్ట్ కూడా అవటం వలన వర్క్షాప్ చాలా ఈజీ అయిపోతుంది. ఈ అమ్మాయి కూడా వర్క్షాప్ చేసింది. వర్క్షాప్లో డైలాగులు ఇచ్చి మామూలుగా చదివేయండి అంటే కూర్చొని ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, సో అతను బాగా మంచి ఆర్టిస్ట్ కనుక కూడా, సో అతనికి కూడా బ్రేక్ రావాలని, మా అమ్మాయికి మంచి బ్రేక్ రావాలని ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే నాగబంధం సినిమాలో చేస్తుంది. విరూపాక్షలో క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే పాపం ఎక్కువ మంది ఉన్నారమ్మా. అవకాశం వస్తే ఇప్పుడు ఇటువంటి ఆటల్లో ఏంటంటే అరగంటలో ఒట్టి కథ ఉంటుంది కనుక చాలా స్కోప్ ఉంటుందమ్మా. అవును సార్. ఆర్టిస్టులకి కానీ మ్యూజిక్ వాళ్ళకి కానీ. అంటే ఇంపార్టెన్స్ లేని ఏ పాత్ర రాదు, ఏ సిచ్యువేషన్ రాదు. అవును సార్, కరెక్ట్. సో ఇది మా శ్రీరామనవమి సందర్భంగా నేను తీసింది లవ్ పార్ట్నర్ అనేది. మన సతీష్ వెంకటేష్ 2 రిలీజ్ అవుతున్నాయి. ఈటీవీకి సరిగ్గా రామదాస్ తీసిన దాంతో స్టార్ట్ చేయటం అనేది నాకు కోఇన్సిడెన్స్ ఉండి ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికీ ప్రేక్షకులకి ఈటీవీ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.
Thank you, sir. Thank you so much. Thank you so much for your time, for your wonderful words and blessings to all of us. Thank you so much. Thank you, Ramki garu and Sonia. Thank you. సో అదండి, ఇప్పటిదాకా మనం ఈ కాన్వర్జేషన్లో మీరు విన్నట్టయితే బోల్డ్ అని అద్భుతమైన, అందమైన, ఆహ్లాదకరమైన, ఆలోచింపజేసే బోల్డ్ అని కథల్ని మన ముందుకి కథాసుధ ప్రతి ఆదివారం ఒక మంచి కథతో మన ముందుకు వస్తుంది. కథలంటే మనకు ఎవరికి నచ్చో చెప్పండి, చిన్నప్పటి నుంచి కథలు వింటూ చూస్తూనే పెరుగుతూ ఉంటాం కాబట్టి ప్రతి ఆదివారం మనల్ని అలరించడానికి వస్తున్న కథాసుధని మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఈ ఆదివారం 6వ తేదీ నుంచి లైఫ్ పార్ట్నర్ అలాగే ఉత్తరం అనే ఈ 2 కథలతోటి మొదలు పెట్టేసేయండి ఈటీవీ విన్లో. నమస్తే.